ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా? ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కోటి రూపాయల చొప్పున బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్ లో ముఖ్యంగా క్విడ్ ప్రోకో జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా చూస్తుంటే దానికి ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందా అంటే దానికి అవుననే సమాధానం వినిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూస్తున్నాము. గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల అయితే ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. అయితే ఏప్రిల్ 8, 2022 నుంచి అండ్ అలాగే అక్టోబర్ 10, 2022 మధ్య ఈ గ్యాప్లో ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే కోటి రూపాయల చొప్పున బాండ్స్ కూడా కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా? ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు అలాగే బీఆర్ఎస్ మధ్య ఈ రెండింటి మధ్య కూడా డీల్ జరిగిందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వస్తుంది. సో ఆ బాండ్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్కు గ్రీన్కో ఇచ్చిన బాండ్లు. సో 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి బీఆర్ఎస్కి ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య ఈ మధ్య కాలంలో అంటే ఏప్రిల్ 8 నుంచి 2022 అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోటి చొప్పున బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్కు అందించాయి గ్రీన్కో కంపెనీలు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది గ్రీన్కో. సో క్విడ్ ప్రోకో జరిగిందా అంటే దీనికి ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి సో ఇలా చేసినట్లుగా మనకి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య ఈ రెండింటి మధ్య కూడా ఒక డీల్ జరిగింది. గ్రీన్కో అలాగే దాని అనుబంధ కంపెనీల నుంచి కోటి రూపాయల చొప్పున మొత్తం 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అయితే బీఆర్ఎస్కి వచ్చాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాము. క్లియర్ అప్డేట్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన బాండ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందంటే ఇక్కడ క్లియర్గా మనకి అవుననే సమాధానం వినిపిస్తుంది. గ్రీన్కో అలాగే దాని అనుబంధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీల నుంచి బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. సో ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య ఈ మధ్య గ్యాప్లో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే కోటి రూపాయల చొప్పున ఆ బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. రైట్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అశోక్, మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మనం దానికి సంబంధించిన గ్రీన్కో ఏదైతే మనకి బాండ్స్ ఇచ్చిందో బీఆర్ఎస్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాము. సో 41 కోట్లు ఉంది, ఒక్కొక్క పాయింట్ కోటి రూపాయల చొప్పున. సో ఏంటి అసలు ఏం జరిగింది ఒక్కసారి క్లియర్ అప్డేట్స్ అందిస్తారా?
ఫార్ములా ఈ రేసులో కుంభకోణం జరిగింది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది జనాలందరికీ కూడా. ఇవాళ కేటీఆర్ నడిపిన డ్రామా కావచ్చు, ఏసీబీ విచారణకు వచ్చినట్టే వచ్చి గేటు దగ్గర నుంచి గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సంథింగ్ ఈ కేసులో నిలువున ఇరుక్కుపోయాను, అవసరమైతే అరెస్ట్ కావచ్చు ఏమన్న భయంతోనే కేటీఆర్ రకరకాల ఈ డ్రామాలన్నీ కూడా నడిపిస్తున్నారని అర్థమవుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం ఏంటంటే గ్రీన్కోకి సంబంధించి, గ్రీన్కో కేటీఆర్కి మధ్య సంబంధం ఏంటి, గ్రీన్కోకి ఈ ఫార్ములాకి సంబంధించి, ఫార్ములా ఈ రేసుకి సంబంధించి సంబంధం ఏంటి. ఇందులో గ్రీన్కో సంస్థ చైర్మన్గా ఉన్న చలమలశెట్టి అనిల్ కుమార్ నుంచి దాదాపు 41 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లు అత్యధికంగా, మిగిలిన పార్టీలు కూడా ఎంతో కొంత ఫండ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 41 కోట్ల రూపాయల ఫండ్ గ్రీన్కో కంపెనీ ఎందుకు చెల్లించింది, ఇక్కడే క్విడ్ ప్రోకో జరిగిందా అన్నదే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ కేసులోంచి అంటే ఈ కేసులో బహుశా గ్రీన్కో కంపెనీ కూడా ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ క్విడ్ ప్రోకో కేటీఆర్ అంశము గ్రీన్కోకి ముడిపెట్టి ఎందుకు అంటున్నాం అంటే హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మొట్టమొదట స్పాన్సర్గా వ్యవహరించింది గ్రీన్కో కంపెనీ. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది, భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకుంది. సో వాళ్ళ వల్ల ఆ ఫార్ములా ఈ రేస్కి ఎంత పబ్లిసిటీ వచ్చిందో ఇది కండక్ట్ చేయడం వల్ల గ్రీన్కో కంపెనీకి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి కూడా అదే రకంగా తమ సంస్థను ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది గ్రీన్కో కంపెనీ. అయితే అనూహ్యంగా హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్కి మాత్రమే స్పాన్సర్షిప్గా వ్యవహరించిన గ్రీన్కో కంపెనీ నెక్స్ట్ అంటే మళ్ళీ 2023 ఫిబ్రవరిలో జరగాల్సిన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో సెషన్ జరగాల్సి ఉంది, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఫార్ములా ఈ రేస్ని రద్దు చేసిందో, ఆ రద్దు చేసే ముందే గ్రీన్కో కంపెనీ ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఎందుకు అంటే మొదట జరిగిన సెషన్లో తాము తీవ్రంగా నష్టపోయాం, అనుకున్న ఫలితాలు రాలేదు, సో భారీ ఎత్తున ఖర్చు పెట్టాం, ఇక పైన ఖర్చు పెట్టలేం, భరించలేము అంటూ సెకండ్ సెషన్ జరగాల్సిన సెషన్ ఆల్రెడీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా ఏదైతే నెక్స్ట్ జెన్ కంపెనీకి 54 కోట్ల రూపాయలు దాదాపు ఇంకా ఈవెంట్ జరగకముందే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో, సో ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని మేము స్పాన్సర్షిప్ చేయలేమంటూ అనూహ్యంగా గ్రీన్కో కంపెనీ తప్పుకోవడం వల్ల అది కూడా ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు స్పాన్సర్షిప్గా వ్యవహరించిన సంస్థ అనూహ్యంగా నెక్స్ట్ సెషన్కి తప్పుకోకపోతే ఆ భారం అంతా కూడా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గ్రీన్కో కంపెనీ ఎందుకు అనూహ్యంగా తప్పుకుంది, ఎలా తప్పించి ఎందుకు అంటే ఇది భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ముందుగానే ఊహించి గ్రీన్కో తప్పుకుందా, లేకపోతే తెలివితేటలతో ఇకపైన దీన్ని కొనసాగించకూడదని తప్పుకుందా. అందులో భాగంగా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకునే క్రమంలో 41 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపంలో ఇచ్చింది అనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వ్యూహాత్మకంగా కేటీఆర్ఏ గ్రీన్కో కంపెనీని రెండో సెషన్ జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్షిప్ నుంచి తప్పించి తద్వారా ఆ గ్రీన్కో కంపెనీ నుంచి 41 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నట్టుగా ఇక్కడ కొంత ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ తర్వాత స్పాన్సర్షిప్గా వ్యవహరించి దానిలో నష్టాలు వచ్చాయని, ఇక భరించలేవని, స్పాన్సర్షిప్ చేయలేమని తప్పుకున్న గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి అదే సమయంలో 41 కోట్లు ఎందుకు ఇచ్చింది, ఇక్కడే క్విడ్ ప్రోకోనా కాదా అన్నది మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పించుకోవడానికే గ్రీన్కో ప్రమోటర్లు ఈ బీఆర్ఎస్తో డీల్ చేసుకుని, కేటీఆర్తో డీల్ చేసుకుని దీని నుంచి తప్పుకున్నారు అనేది ఇప్పుడు కొంత లాజికల్ క్వశ్చన్గా కనిపిస్తుంది. గ్రీన్కో దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏప్రిల్ 8, 2022 అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేసీఆర్ సీఎంగా ఉన్నారు. సో అప్పుడే ఫార్ములా ఈ రేస్ కూడా జరిగింది. ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చింది గ్రీన్కో కంపెనీ. ఏదైందాక నేను చెప్పిన 41 కోట్లు. ఇక్కడ మీరు ఇప్పటివరకు కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం చాలా క్లియర్గా పిక్చర్ కనపడుతోంది. ఫార్ములా ఈ రేస్ జరిగింది కూడా అదే సమయం, ఫార్ములా ఈ రేస్ నుంచి నెక్స్ట్ సెషన్కి తప్పుకుంటున్నానని ప్రకటించింది కూడా అదే సమయం. సో అదే సందర్భంలో నష్టం వస్తుంది, మేము స్పాన్సర్షిప్ చేయలేము, మేము భరించలేమని తప్పుకున్న గ్రీన్కో కంపెనీ అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల నిధులు ఎలా ఇచ్చింది, ఇది ప్రధానమైన క్వశ్చన్గా మనకి ఇక్కడ కనపడుతోంది. సో ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి ఈ 41 కోట్ల రూపాయల నిధుల్ని గ్రీన్కో కంపెనీ ఇచ్చింది. అది కూడా స్వయంగా కంపెనీ చైర్మన్ చలమలశెట్టి అనిల్ పేరుతోనే ఈ ఫండ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా, ఎస్బీఐ బాండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది. 1 కోటి చొప్పున బాండ్స్ను కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చి గ్రీన్కో కంపెనీలు ఈ విధంగా రుణం తీర్చుకున్నాయి అన్నట్టు. అంటే స్పాన్సర్షిప్ నుంచి తప్పించినందుకు వ్యూహాత్మకంగా 41 కోట్లు ఇచ్చి దీని నుంచి వ్యూహాత్మకంగా తప్పుకున్నట్టుగా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. డేటులతో సహా మన క్లియర్గా డేటా మొత్తం కూడా సంపాదించాము.
ఒకటి గ్రీన్కో కంపెనీ ఏ విధంగా బాండ్స్ కొనుగోలు చేసింది, ఏ సందర్భంలో ఎలా ఏ విధంగా తన రుణం తీర్చుకునే విధంగా ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా ఈ విధంగా కేటీఆర్కు ఏ బాండ్స్ ఇప్పించింది అనేది క్లియర్గా మీ డేటా మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ కూడా ఉన్నారు. నగేష్, మీరు మొత్తం మానిటర్ చేస్తున్నారు, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా క్విడ్ ప్రోకో జరిగింది అనేది? మీ ఉద్దేశంలో, మీ ఒపీనియన్లో క్విడ్ ప్రోకోలో భాగంగానే గ్రీన్కోని తప్పించింది అనుకోవాలా? ఖచ్చితంగా. అంటే 49 కోట్ల రూపాయలు 41 సార్లు బదిలీ అయినట్టుగా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అంటే ఈ మధ్య గుత్తా అమిత్ కూడా మొన్న రీసెంట్గా మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, 2 days బ్యాక్ క్లియర్గా చెప్పాడు కూడా. తను ఏంటంటే ఇది బాండ్ల రూపేణా క్విడ్ ప్రోకో రూపేణా జరిగింది, ఈ కార్ రేసింగ్ అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే ఉందో 49 కోట్ల రూపాయలు బదలాయింపు జరిగిందని చెప్పి క్లియర్గా చెప్పాడు తను. ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం తిరిగాడు, కేటీఆర్కి అనునేయుడిగా ఉన్నాడు, ప్రతి మూమెంట్ని కూడా గమనించాడు. అలాంటి వ్యక్తే స్వయంగా 49 కోట్ల రూపాయలు 41 సార్లు బదిలీ అయినట్టుగా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన పేర్లతో క్లియర్గా అర్థమవుతుంది. కంపెనీ పేర్లతో సహా ఇందులో మొత్తం 26 మంది కంపెనీలు పలు దఫాలుగా పేడ్ చేశారు, పలు దఫాలుగా చెల్లింపులు జరిపారు. ఇవన్నీ కూడా అంటే బ్యాంకు నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అని కూడా 8 ఏప్రిల్ 2022, 20 ఏప్రిల్ 2022 ఈ మధ్యకాలంలో వరుసగా ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని చెప్పి ఇక్కడ క్లియర్గా చూపించారు. మొత్తం 49 కోట్ల రూపాయలు క్లియర్గా బాండ్ల రూపేణా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చెల్లింపులు జరిగాయి. అంటే ఈ కార్ రేస్ అనేది పెట్టడం కోసం ఏంటంటే ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, అంటే 1200 కోట్ల రూపాయలు ఉన్న రాజకీయ పార్టీ. గ్రీన్కో కంపెనీ అనేది ఇది మళ్ళీ వీళ్ళదే, ఎక్కడో లేదు, ఇక్కడే పెద్దమ్మ గుడి దగ్గర మెట్రో స్టేషన్ పక్కనే పెట్టిన సంస్థ అది. అది దుబాయ్ బేస్డ్, మారిషస్ బేస్డ్ కంపెనీ అది. అదేంటంటే పవర్ సంబంధించిన దానిపైన పనిచేస్తుందని చెప్తారు. కానీ గ్రీన్కో కంపెనీ అనేది ఈ రేస్ స్కామ్లో ఈ డబ్బుల బదలాయింపు ఒక విషయం చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా గ్రీన్కో కంపెనీ చూస్తుంది. ఎందుకంటే హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఒక 300 కోట్ల ల్యాండ్ ఇష్యూలో దాదాపుగా అంటే 1000 కోట్ల పైన ల్యాండ్ ఇష్యూ, అది 300 ఎకరాల ల్యాండ్ను కూడా అప్పనంగా కొట్టాలని చెప్పి అక్కడ గ్రీన్కో కంపెనీ ప్రయత్నం చేసింది. ఆ ఏరియాను కూడా చదును చేసింది. అంటే గ్రీన్కో కంపెనీ ఎవరిదో కాదు, స్వయంగా కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించిన కంపెనీలే అని చెప్పి స్వయంగా గుత్తా అమిత్ ఆరోపిస్తున్నాడు. ఎందుకంటే అందులో వీళ్ళే పాత్రదారులుగా ఉండి ఒక కంపెనీని పెట్టి నెక్స్ట్ జెన్ అనే కంపెనీని వీళ్ళే చూపించుకుంటూ ఎఫ్ఈఓ కంపెనీ తీసుకొస్తున్నట్టుగా ఒక ఫార్ములా రేస్ అని పెట్టాలి హైదరాబాద్ నడిబొడ్డున. ఈ రకంగా జరిగితే కనుక నెక్స్ట్ గవర్నమెంట్ మనదే వస్తుంది, తదుపరి విచారణలు ఏముంటాయి, నెక్స్ట్ సీజన్ కూడా చేసుకుంటూ పోవచ్చు, ఆటోమేటిక్గా పార్టీకి సంబంధించిన ఫండ్ రేజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ ఏంటంటే క్లియర్గా తప్పిదం ఏంటంటే కేవలం నోట్ ఫైల్ ద్వారా అరవింద్ కుమార్ డబ్బులు బదలాయింపు చేయడమే పెద్ద తప్పిదం. మరి అరవింద్ కుమార్ మీరు ఆరోపిస్తున్నట్టు నెక్స్ట్ జెన్ కంపెనీకి గ్రీన్కోకి మధ్య కూడా సంబంధాలు ఉన్నాయనా? అంటే వీళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంపెనీ అని నెక్స్ట్ జెన్ అనేది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంపెనీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం చెప్పడం కాదు, గుత్తా అమిత్, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు మండలి చైర్మన్గా ఉన్నాడు, వాళ్ళ తనయుడు ప్రస్తుతం తెలంగాణ డైరీ చైర్మన్గా ఉన్నారు. ఆయనే క్లియర్గా చెప్తుండు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ప్రతి అణువను ఆయన గమనించిన వ్యక్తి, అతను బాగా చదువుకున్న వ్యక్తి కూడా. కేటీఆర్కు ఏమైనా సలహాలు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా అందించాడు. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మారిన తర్వాత ప్రస్తుతం మండలి చైర్మన్గా వాళ్ళ తండ్రి గారు కొనసాగుతున్నారు, తనయుడు డైరీ చైర్మన్గా ఉన్నారు. కానీ వీటన్నిటికీ గుత్తా అమిత్ సంధించిన ప్రశ్నలకు ఇప్పటికి కూడా కేటీఆర్ ఏ సమాధానం చెప్పడం లేదు. ఎందుకు 49 కోట్ల రూపాయలు బాండ్ రూపేణా పార్టీకి బదలాయింపు జరిగింది, ఈ కార్ రేస్ పెట్టింది అందుకోసమేనని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే బేసిక్గా స్పాన్సర్షిప్ నుంచి, అంటే నష్టాలు భరించలేకపోతున్నామని స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న సంస్థ గ్రీన్కో 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కి ఫండ్గా ఎలా ఇవ్వగలిగింది అనేది. అంటే ఇదంతా కూడా క్విడ్ ప్రోకో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కార్ రేసు పెట్టి ఏదో తెలంగాణ బ్రాండ్ను పెంచుదామనే ఉద్దేశాలు ఇవన్నీ పక్కన పోయినాయి. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఒక రోడ్డు నిర్మించి బ్రహ్మాండమైన గందరగోళం చేసి విదేశాల నుంచి కార్లను తీసుకొచ్చి సినిమా తారలను పట్టుకొచ్చి వివిఐపీలను తీసుకొచ్చి నానా హంగామా చేయడం అనేది కేటీఆర్కి అలవాటే. అంటే ఆ రకంగా తెలంగాణ విశ్వవ్యాప్తం అవుతుంది, తెలంగాణ భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా పరిగణించబడుతుంది అని చెప్పి షో చేయడం. అదైతే ఈ కారు పెట్టిన సమయంలో ఒక వారం రోజుల పాటు జనాలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు, బండబూతులు కూడా తిట్టారు అప్పుడు పోలీసుల్ని, వాళ్ళ గవర్నమెంట్ని కూడా. కానీ అవన్నీ ఏవి కేటీఆర్ పరిగణలోకి తీసుకోలేదు. బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, తెలంగాణ ఇలా అవుతుంది అలా అవుతుంది, మనకు ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పుకొచ్చాడు. కానీ తీరా చూస్తే చాప కింద నీరులాగా డబ్బుల పంపిణీ జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక్క సీజన్కే 49 కోట్ల రూపాయలు 41 సార్లు బదలాయింపు జరిగితే
మరి మిగతా 3 సీజన్లు జరిగితే ఎంత బదలాయింపు జరగాలి? సుమారుగా 200 కోట్ల రూపాయల బదలాయింపు జరగాలి. మొత్తం ఓవరాల్ స్కామ్ వచ్చేసి ఒక సీజన్కే 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటున్నారు. 120 కోట్ల రూపాయలు ఈ 55 కోట్ల రూపాయలతో కలుపుకొని అక్కడ వసతులు కానీ మౌలిక సదుపాయాలు కలుపుకొని 120 కోట్ల రూపాయలు ఇప్పటికే నీళ్ళలో పోసేసారు. అందులో ఆల్రెడీ 50 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఆల్రెడీ వాళ్ళు బ్యాంకులో భద్రంగా భద్రపరుచుకున్నారు. మిగతా అన్ని కూడా ఎవరి జేబులకు వెళ్ళి ఉంటాయి. అందులో ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 9 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వెళ్ళింది వీళ్ళు చేసిన ఈ హంగామాలో. సో ఆ డబ్బులు ఎవరికి వెళ్ళింది అన్నది కూడా ఇప్పుడు వాళ్ళ విచారణలో చెప్పాల్సి ఉండే కేటీఆర్. కానీ కేటీఆర్ మాత్రం రాజకీయ హైప్ కోసం, అంటే ఒక మాజీ మంత్రిగా, ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి తనయుడుగా పోలీసుల ముందు నేను హాజరు కావాలా, ఏసీబీ అంటే వాళ్ళకి ఏంటంటే గతంలో వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా పోలీసులు వాడుకున్నారు కదా. వాళ్ళ ఇంటి ముందు కాపలా పెట్టుకోవడం, వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం, అవసరమైతే కలెక్టర్లు ఎస్పీల వాళ్ళకు కాళ్ళకు దండం పెట్టి నమస్కారాలు చేయడం, పోస్టింగ్ల కోసం రకరకాల వ్యవహారాలు చేశారు. కానీ పోలీస్ అంటే గౌరవం, ఐఏఎస్లు అంటే గౌరవాన్ని పూర్తిగా తీసివేశారు. పోలీస్ అంటే ప్రజలకు గౌరవం ఉండాలి, బ్యూరోక్రాట్లు అంటే అందరికీ భయం ఉండాలి. భయం ఉన్నప్పుడే పనులు జరుగుతాయి. బ్యూరోక్రాట్లే భారతదేశాన్ని నడిపిస్తారు, రాష్ట్రాన్ని కూడా నడిపిస్తారు. కానీ అవన్నీ వాళ్ళకి ఏం అవసరం లేదు. ఏంటంటే కేవలం వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తాయి, వాళ్ళకి పోస్టింగ్లు కావాలి, ఏదో రకంగా ఈ రకంగా బాండ్ల రూపాయన కావచ్చు వ్యక్తిగతంగా సంపాదించుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. ఇవాళ అటెండ్ కాకపోవడం కూడా ప్రధాన కారణం కూడా అదే. అంటే తను చెప్పే ఆరోపణలు ఏంటంటే కేటీఆర్ మా ఇంటి పైన రేవంత్ రెడ్డి రైడ్లు చేపిస్తాడు, మా ఇంట్ల పైన దాడులకు చేయడం కోసం ఇక్కడ స్కెచ్ నడిచింది, నాకు సమాచారం ఉందని చెప్పి ఖాళీ ఇక్కడ గేట్ వరకు లోపలికి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు. కానీ న్యాయస్థానంలో ఏ విషయాలు ప్రస్తావించలేదు. నేను న్యాయవాదులతో అటెండ్ అవుతాను, నా వాదన వినిపిస్తాను, నేను సమాధానం చెప్తానని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కానీ ఏంటంటే టెక్నికల్ అంశాలని వాళ్ళ న్యాయవాదులు చెప్పినట్టుగా అడ్డం పెట్టుకొని తప్పించుకునే ధోరణిని ప్రదర్శించాడు. రేపు ఎట్లాగూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఇలాంటి నాటకాలు చెల్లవు. అది సెంట్రల్ దర్యాప్తు సంస్థ. 1-2 సార్లు వాళ్ళు చూస్తారు, 3వసారి డైరెక్ట్గా తీసుకొని పోయి ఏదో జైల్లో వాళ్ళ చెల్లెని పెట్టినట్టు పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తాయి, కవితను పెట్టినట్టుగా. ఎందుకంటే రాష్ట్ర సంస్థలకు భారతదేశంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్గా ఈడీ కానీ సిబిఐ కానీ స్వయం ప్రతిపత్తి కింద పనిచేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు విచారణ కొనసాగిస్తుంటారు. ఇదేంటంటే రేవంత్ రెడ్డి కింద ఉందని చెప్పి వాళ్ళు ఆలోపిస్తున్నారు. కానీ ఏసీబీ అనేది కూడా స్వయం ప్రతిపత్తి సంస్థ. గతంలో కూడా వాళ్ళు కూడా పాలించారు. ఏసీబీ ఎలా పనిచేస్తుంది, అవినీతికి సంబంధించి ఎవరిపైన దాడి చేయాలి, ఎవరిని వాళ్ళు కోట్ల రూపాయలు సాలరీకి మించి డబ్బులు సంపాదించున్నారో అధికారులను వాళ్ళు ఎలా పట్టుకోవాలని యాంగిల్లో వాళ్ళు చూస్తుంటారు. కానీ ఇక్కడ కేటీఆర్ ఏదైనా డిఫరెంట్ రోల్ని ప్లే చేసి పొలిటికల్ హైప్ని క్రియేట్ చేసి హంగామా చేసి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక మీడియాతో మాట్లాడుతూ మీడియాలో కనిపించాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని టార్గెట్ చేసింది, వేధించింది, లోపల పెట్టాలని చూస్తుందన్న యాంగిల్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లోనే ఉన్నాడు. వాళ్ళ బావగారు హరీష్ రావుతోని తన చెల్లెలు ప్రస్తుతం అయితే ఇంద్రవెల్లిలో స్మారక వీరులకు ఏదో అక్కడ నివాళులు అర్పిస్తూ అక్కడ కూడా సేమ్ ఇదే ఆరోపణలు చేసింది. అంటే రకరకాలుగా మీడియాలో ఉండాలనే హైప్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తుంది. కానీ విచారణ అనేది మాత్రం ఇవాళ మళ్ళీ న్యాయస్థానానికి అధికారులు ఒక నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఈ మధ్య గ్యాప్లో అప్ టు 9th వరకు ఎప్పుడు ఖాళీ ఉందో దాని తర్వాత మళ్ళీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఒకసారి గ్రీన్ కో నుంచి నగేష్ ఒకసారి చూడండి. గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఏ విధంగా వచ్చింది, ఏ డేట్లో వచ్చిందో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 8, 2022న ఒక్కొక్కటి ₹1 కోటి చొప్పున ఎలక్టోరల్ బాండ్స్ని గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన బాండ్స్ అన్నింటిని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ కింద ఇచ్చింది. ఒకటి ఫస్ట్ ఏ బాండ్ ఏ కంపెనీ నుంచి కొనుగోలు చేసిందనేది చూద్దాం. ఎందుకంటే గ్రీన్ కో కంపెనీ అనేది రకరకాల కంపెనీలుగా విస్తరించింది. కొన్ని పేపర్ కంపెనీలు ఉంటాయి, కొన్ని ఊరు పేరు లేని కంపెనీలు ఉంటాయి. అన్నిటికీ కూడా గ్రీన్ కో అనే ఉంటుంది. విండ్ పవర్ ఉంటుంది, సోలార్ పవర్ ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని కొన్ని పేపర్ కంపెనీలు సహజంగానే సృష్టిస్తారు. వాటన్నిటి ద్వారా ఒక్కొక్క కంపెనీ ద్వారా ఒక్కొక్క బాండ్ని ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. 8 ఏప్రిల్ 2022న తొలి బాండ్ని కొనుగోలు చేశారు. అది కూడా గ్రీన్ కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. గ్రీన్ కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. బేసిక్గా ఇలాంటి కార్పొరేట్ కంపెనీలో జరిగేది ఏంటంటే కొన్ని కంపెనీలు మాత్రమే రన్నింగ్లో ఉంటాయి, మిగిలిన కంపెనీలన్నీ కూడా పేపర్ కంపెనీలు అంటారు. అంటే కంపెనీ ఎక్కడ ఉండదు, పేరు మాత్రం ఉంటుంది. బ్యాంకులో లోన్ల కోసం ఆ కంపెనీని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ కంపెనీ నడుస్తోంది అన్నట్టు ప్రూవ్ చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ని చూపిస్తారు, దాని అడ్రస్ చూపిస్తారు. అంటే ఒకే అడ్రస్లో 5-6 కంపెనీలు ఉంటాయి, 10-15 కంపెనీలు కూడా ఉంటాయి. సో ఆ కంపెనీ నుంచే ఈ రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇస్తారు. ఆ కంపెనీల ద్వారా, అంటే నేను చెప్పిన పేపర్ కంపెనీల ద్వారానే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొంటారు. ఎలక్టోరల్ బాండ్స్ కొన్నప్పుడు అది లీగలైజ్ అయిపోతుంది. అయిపోయినప్పుడు వైట్ అమౌంట్ని అందులోకి డంప్ చేస్తారు. కాబట్టి ఈ వీళ్ళు పెట్టిన పేపర్ కంపెనీ కూడా రిజిస్టర్ కంపెనీ కింద గుర్తింపబడుతుంది. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఆయా కంపెనీల నుంచి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. 8 ఏప్రిల్ 2022న గ్రీన్ కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మొదటి ₹1 కోటి బాండు
ఒక్కొక్కటి ఈ కంపెనీలన్నీ కూడా బేసిక్గా దేశవ్యాప్తంగా గ్రీన్కో కంపెనీ అనేది నేను చెప్పినట్టుగా ఒక్క హైదరాబాద్ బేస్ చేసుకునే ఉండవు, అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అవి పనిచేస్తున్నాయో లేదో, మనుగడలో ఉన్నాయో లేదో, నడుస్తున్నాయో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇక్కడ నేను చెప్తున్నాను 8/22/2022 ఏప్రిల్ 8వ తేదీన ₹1 కోటి బాండ్ని గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ గ్రీన్కో సంస్థ కొనుగోలు చేసింది. బాండ్ నంబర్ 11,997, ₹1 కోటి. ఇష్యూ బ్రాంచ్ కోడ్ అంటే ఈ బాండ్ని ఇష్యూ చేసిన బ్రాంచ్ కోడ్ అంటే ఎస్బీఐ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని కూడా కొనుగోలు చేశారు మ్యాక్సిమం. దాని కోడ్ 00847. కావాలంటే మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా డేటా దొరుకుతుంది. ఇష్యూ చేసిన బ్యాంకు బ్రాంచ్ కోడ్ 00847, ₹1 కోటి. దాని బాండ్ నంబర్ 11991 అండ్ దెన్ పెయిడ్ ₹1 కోటి బీఆర్ఎస్ పార్టీకి. దాని పేరు ఏమైనా ఉంటుందంటే చలమల శెట్టి అనిల్ కుమార్, ప్రమోటర్స్ అంటే కామన్ లింక్ పర్సన్ విత్ గ్రీన్కో. సో ఇక్కడ చలమల శెట్టి అనిల్ పేరు మీద ఇక్కడ ఇష్యూ అయింది. ఇంకా మరికొన్ని కంపెనీలు ఉంటాయి. గ్రీన్కో, హెచ్ఎం కైలాస్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దీని ద్వారా కూడా ₹1 కోటి ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నారు. బాండ్ నంబర్ 12,101. ఇది కూడా చలమల శెట్టి అనిల్ కుమార్ పేరు మీద ఈ బాండ్ ఇష్యూ అయింది. తర్వాత గ్రీన్కో సోలార్ పవర్ ధర్మవరం లిమిటెడ్, ఇది దాని కోడ్ నంబర్ బాండ్ నంబర్ 11,991, ₹1 కోటి. ఇది కూడా చలమల శెట్టి అనిల్ పేరు మీద. గ్రీన్కో శ్రీ సాయి కృష్ణ హైడ్రో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, దీని పేరు మీద ఇంకో ₹1 కోటి ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి దానం చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత ఇంకోటి గ్రీన్కో సుమేజ్ హైడ్రో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా చలమల శెట్టి అనిల్ పేరు మీదే ₹1 కోటి బాండ్ ఇష్యూ చేశారు. అట్లాగే ఇంకొకటి రాయలసీమ విండ్ ఎనర్జీ లిమిటెడ్, అట్లాగే ఆర్టీ రెన్యూవల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, సరోజా రెన్యూబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ భాస్కర పవర్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ విధంగా తర్వాత గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దీని పేరు మీద అంటే గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పేద 1, 2, 3 కోట్ల బాండ్లు కొనుగోలు చేశారు, 3 సార్లు కొనుగోలు చేశారు. అట్లాగే గ్రీన్కో రాయల విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దీని పేరు మీద ఇంకో ₹1 కోటి ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేశారు. అట్లాగే గ్రీన్కో రాయల విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఒకే పేరు మీద ₹2 కోట్ల బాండ్లు కొనుగోలు చేశారు. సనోలా విండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎస్ఈఐ వీనస్ అంటే సి వీనస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ₹2 కోట్ల బాండ్లు. తనోట్ విండ్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అచింట్యా సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ₹4 కోట్ల బాండ్ అండ్ గ్రీన్ భారత్ సోలార్ పవర్ లిమిటెడ్ పేరు మీద ఇంకో ₹1 కోటి. పెన్నార్ రెన్యూవల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియర్ ఫోటో వటాలిక్ మెదక్ ప్రైవేట్ లిమిటెడ్, సో విష్ణుపుర సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్లా మొత్తం దాదాపు 41 కంపెనీల నుంచి ₹41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ని గ్రీన్కో కంపెనీ కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, నష్టాల్లో ఉన్నామని స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుని అదే సమయంలో నష్టాల్లో ఉన్న సంస్థ ₹41 కోట్ల బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఎలా ఇచ్చింది. ఇక్కడ డేట్లతో సహా దొరికిపోయారు. ఈ బాండ్లన్నీ కూడా ఇష్యూ అయింది. మీరు క్లియర్గా చూస్తే ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే దాదాపు ఒక 7 నెలల వ్యవధిలో ₹41 కోట్లని విడతల వారీగా వివిధ కంపెనీల పేరుతో ఒక్కొక్క ₹1 కోటి చొప్పున ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసి వాటిని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఇక్కడ మనం ఒకసారి లిస్టు మొత్తం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. దాదాపు 41 కంపెనీలు, అవన్నీ కూడా మీరు చెప్పాను, కొన్ని ఏమో రన్నింగ్లో ఉంటాయి, కొన్ని మ్యాన్ పవర్ని చూపిస్తారు, కొన్ని పేపర్ కంపెనీలు ఉంటాయి. కేవలం బ్యాంకు లోన్ల కోసం ఈ విధంగా బ్లాక్ మనీని వైట్ చేసుకునే క్రమంలో ఇలాంటి పేపర్ కంపెనీలు క్రియేట్ చేసి వాటి ద్వారా ఆయా రాజకీయ పార్టీలకి ఫండ్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. గ్రీన్కో కంపెనీ కూడా అదేవిధంగా కొనసాగించింది. ఇక్కడ గగ్దారి హైడ్రో పవర్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్కు ₹1 కోటి, గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్స్ నుంచి ₹1 కోటి, గ్రీన్కో హిమ్ కైలాష్ హైడ్రో పవర్ సెనేట్ నుంచి ₹1 కోటి, గ్రీన్కో సోలార్ పవర్ ధర్మవరం నుంచి ₹1 కోటి, గ్రీన్కో శ్రీ సాయి కృష్ణ హైడ్రో ఎనర్జీస్ నుంచి ₹1 కోటి, గ్రీన్కో సుమేజ్ హైడ్రో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 కోటి. ఇవన్నీ ఇంతకుముందు నేను చదివాను. ఇవి కాకుండా
ఇంకా ఇదే గ్రీన్కో పేరుతో కాకుండా వేరు వేరు పేర్లతో అదే గ్రీన్కో సంస్థకు సంబంధించిన కంపెనీల నుంచి ₹1 కోటి ఒక్కొక్కటి ₹1 కోటి చొప్పున ఈ ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. రాయలసీమ విండ్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 ఆర్టీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹2 సరోజా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 ఎస్ఈఐ భాస్కర పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 ఎస్ఈఐ ఎనర్స్టార్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి ₹1 ఎస్ఈఐ మిహిర్ ఎర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹2 కోట్ల బాండు శ్రేయస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹2 కోట్లు గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ లిమిటెడ్ నుంచి ₹3 కోట్లు గ్రీన్కో రాయల్ విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹3 కోట్లు సోనాల్ విండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹2 కోట్లు ఎస్ఈఐ వీనస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹2 కోట్లు టనౌట్ విండ్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 అచింత్య సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹4 కోట్లు గ్రీన్ బ్రిట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 పెన్నా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 ప్రీమియర్ ఫోటో వోల్టాయిక్ మెదక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 స్వర్చాస్ సోలార్ పవర్ లిమిటెడ్ నుంచి ₹1 విశ్వరూప సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ₹2 కోట్ల. ఇందులో మీకు కొన్ని కంపెనీలకు మాత్రమే ఆ కంపెనీ పేరు మొదట్లో గ్రీన్కో అని ఉంటుంది. మిగిలిన అన్ని కంపెనీలు కూడా వేరు వేరు పేర్లు ఉంటాయి. పర్టికులర్గా నేను ఇంతకుముందు చదివాను కొన్ని గ్రీన్కో ఆస్థా, గ్రీన్కో హిమ్ కైలాష్, గ్రీన్కో సోలార్ పవర్, గ్రీన్కో సాయి కృష్ణ ఇలాంటివి కొన్ని కంపెనీలకి డైరెక్ట్గా వాళ్ళ పేరు ఉంటుంది. మిగిలిన కంపెనీలకి గ్రీన్కో అనేది ఉండదు. రాయలసీమ విండ్ ఎనర్జీస్ అని ఉంటుంది, ఆర్టీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, సరోజా రెన్యూవబుల్ అని ఉంటుంది, ఎస్ఈఐ భాస్కర ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది, ఎన్స్టార్ రెన్యూవబుల్ అని ఉంటుంది, శ్రేయస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గ్రీన్కో కంపెనీకి సంబంధించినవి. మొత్తం టోటల్గా 2022 ఏప్రిల్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 10, 2022 మధ్యలో దాదాపుగా ₹1 కోటి ఒక్కొక్క బాండ్ చొప్పున 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, అంటే ఇందులో దాదాపు 41 కంపెనీల నుంచి ₹41 కోట్ల ఈ విధంగా కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగింది అనడానికి ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్గా కనిపిస్తుంది. మీకు డాక్యుమెంట్లు కూడా క్లియర్గా ఇచ్చాము. ఇప్పుడు గ్రీన్కో కంపెనీకి సంబంధించిన చలమలశెట్టి అనిల్ కావచ్చు, చలమలశెట్టి సునీల్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీటికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రేపొద్దున ఈడీ విచారణలో కూడా ఇవే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. నష్టాల్లో ఉన్నానని గ్రీన్కో కంపెనీ ఎందుకు తప్పుకుంది? అసలు గ్రీన్కో కంపెనీని స్పాన్సర్షిప్కి ఒప్పించింది ఎవరు? వాళ్లే డైరెక్ట్గా వచ్చారా? స్పాన్సర్షిప్కి మీరు ఆహ్వానించారా? అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫార్ములా ఈ రేస్ కార్కి స్పాన్సర్షిప్ చేసిన గ్రీన్కో కంపెనీ అనూహ్యంగా ఒక సెషన్కి మాత్రమే చేసి రెండో సెషన్కి ఎందుకు తప్పుకుంది? అంత నష్టాల్లో ఉన్నామని చెప్పిన సంస్థ మీ పార్టీకి 41 కోట్లు అదే సమయంలో ఎట్లా ఇవ్వగలిగింది? ఇది క్విడ్ ప్రోకో జరిగిందా లేదా? ఇది మీ అండర్లో జరిగిందా లేదా? మీరు చెప్తే జరిగిందా? వ్యూహాత్మకంగా మీరే గ్రీన్కో కంపెనీని తప్పించారా? తప్పించడం ద్వారా అలా తప్పించినందుకు 41 కోట్ల మళ్ళీ ఆ కంపెనీ నుంచి మీరు తీసుకున్నారా? అసలు చలమలశెట్టి అనిల్కి మీకు ఉన్న సంబంధాలు ఏంటి? మీ ఫ్రెండ్షిప్ ఏంటి? బేసిక్గా చలమలశెట్టి అనిల్, చలమలశెట్టి సునీల్ వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎక్కువ వ్యాపార సంస్థలన్నీ నడుపుతూ ఉంటారు. కాకినాడ బేస్గా వీళ్ళ వ్యాపారాలు మొట్టమొదట ప్రారంభమయ్యాయి. ఇందులో చలమలశెట్టి సునీల్ కుమార్ అనేక పార్టీలు మారారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేశారు. అంటే చలమలశెట్టి అనిల్ వాళ్ళ సోదరుడు చలమలశెట్టి సునీల్ కుమార్. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎంపీగా ఒకసారి పోటీ చేశారు, మళ్ళీ వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ జనసేనకు వచ్చారు. ఇట్లా రకరకాలుగా చెప్పాలి అంటే ఆయన 4 సార్లు ఇప్పటివరకు ఎంపీగా పోటీ చేశారు చలమలశెట్టి సునీల్ కుమార్. కాకినాడ నుంచి, ఏలూరు నుంచి ఇట్లా రకరకాలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇంతవరకు చలమలశెట్టి సునీల్ కుమార్ ఒక పార్టీలోనూ నిలకడగాలేరు. కానీ అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. పర్టికులర్గా ఏపీలో 4 ఎన్నికల్లో 4 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కుమార్, ఆయన సోదరుడు చలమలశెట్టి అనిల్ కుమార్, వీళ్ళిద్దరు కూడా గ్రీన్కో కంపెనీకి సంబంధించిన అధిపతులు. సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అక్కడ రాజకీయ పార్టీల తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కుమార్, అనిల్ కుమార్కి ఇక్కడ ఉన్న కేటీఆర్కి, తెలంగాణలో ఉన్న కేటీఆర్కు సంబంధాలు ఏంటి? ఇక్కడే మనం దీని గురించి డిస్కస్ జరగాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరిని ఒప్పించి, అంటే గ్రీన్కో కంపెనీని ఒప్పించి ఫార్ములా ఈ రేస్కు స్పాన్సర్షిప్గా తీసుకొచ్చింది ఎవరు? అనూహ్యంగా తప్పించింది ఎవరు? తప్పించిన తర్వాత బాండ్స్ రూపంలో ఈ డబ్బు అంతా కూడా ఎలా వెళ్ళింది? వీటన్నిటికీ సంబంధించి ఇక్కడికి వచ్చిన ఏసీబీ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. రేపొద్దున ఈడీకి అటెండ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఇవే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ వ్యూహాత్మకంగా తన లాయర్లను లోపలికి అనుమతించట్లేదంటూ బేసిక్గా ఏసీబీ విచారణకు అటెండ్ అయినప్పుడు కోర్టు అనుమతితో తప్ప రెగ్యులర్గా ఎప్పుడు కూడా లాయర్లను అనుమతించరు. రెగ్యులర్గా రావాల్సిందే, వాళ్ళే అటెండ్ కావాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, వెళ్ళాలి. ఒకవేళ కోర్టు కనుక ఆదేశాలు ఇస్తే
వాళ్ళ లాయర్ల సమక్షంలోనే విచారణ జరిపించాలని, కస్టడీకి తీసుకున్న సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా వీళ్ళు పిలిచినప్పుడు విచారణకు రావాలి, సింగిల్గానే రావాలి, అటెండ్ అయ్యి వెళ్ళాలి. కానీ లాయర్లు అనుమతించట్లేదనే కారణంతో, హైకోర్టులో ఈ పిటిషన్ విచారణ ఉందనే కారణంతో చెప్పి రోడ్డు మీద నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవటం అనేది వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే, ఈ క్విడ్ ప్రోకోలో మరోసారి చిక్కుకుంటానన్న భయంతోనే కేటీఆర్ ఈ విధంగా ఇక్కడ రోడ్డు మీద నుంచి తన ఆఫీస్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది.